ఇట్లా కాదు కానీ అన్ని మండలాలు వీక్కపోతే మంచిగా ఉండు బోర్డులా. ఇప్పుడు వచ్చేసి కరీంనగర్ మట్టి అయితే తీసుకొని పోతున్నాం. ఇప్పుడైతే కరీంనగర్ పేరు మీద మనం కొబ్బరి చెట్టు అయితే పెట్టడం జరిగింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ టైం మనం ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం కదా. అదేంటిదంటే తెలంగాణలో, ఆంధ్రాలో మనం డిస్ట్రిక్ట్స్ వైజ్ కవర్ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి. అందులో భాగంగా మనం లాస్ట్ టైం వరంగల్ అయితే కవర్ చేయడం జరిగింది. వరంగల్లో ఉన్న మండలాలు కవర్ చేసిన తర్వాత ఆ వీడియో కింద కనుక చూసినట్టయితే చాలా మంది కామెంట్ చేశారు, మీరు మా మండలానికి వచ్చారు, మా విలేజ్ మీకేలో వెళ్ళారు, మా విలేజ్ దగ్గరనే తిన్నారు అనుకుంటా చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. సో ఆ వీడియో పైన సపోర్ట్ చూసిన తర్వాత మేమైతే మళ్ళీ ఇంకొక అడ్వెంచర్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ వీడియోలో మేము కవర్ చేయబోతున్నాం కరీంనగర్. సో ఈ కరీంనగర్లో కనుక మనం చూసుకున్నట్లయితే దగ్గర 16 మండలాలు అయితే ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని కవర్ చేస్తామా లేదా అని చెప్పేసి మబ్బుల్నే బయలుదేరినాం. దగ్గర 5 ఏమో ఇంటి దగ్గర నుంచి వెళ్ళినాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మన కరీంనగర్ వచ్చేసి ఎంత లేదన్నా 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. కరీంనగర్ డిస్ట్రిక్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. దగ్గర ఒక 40 కిలోమీటర్ జర్నీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు అఫీషియల్గా మన కరీంనగర్ డిస్టిక్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. కరీంనగర్లో కనుక చూసినట్టయితే మనకు 16 మండలాలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ మండలానికి వెళ్ళబోతున్నాం. అదేంటిదంటే గన్నేరువరం. విలేజెస్ వచ్చేసి మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ కౌంట్ అయితే చూపిస్తలేదు. హన్మకొండ మనకు డివిజన్ చేంజ్ అయిపోయిన తర్వాత విలేజెస్ కొద్దిగా అటు ఇటు కనబడుతున్నాయి. సో అందుకే ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే చెప్పలేకపోతున్నాం. సో ఇక్కడ మనం ఫస్ట్ మండలానికి వెళ్ళే ముందే మీకు మధ్యలో సన్ రైజ్ డ్రోన్ షాట్స్ అయితే చూపిద్దాం అనుకున్నా, కానీ ఇంకా సన్ రైజ్ అయితే లేదు. జస్ట్ లైటింగ్ వచ్చింది అంతే. మనకు ఫస్ట్ మండల్ క్రాస్ అయిన తర్వాత ఒకవేళ మనకు సన్ రైజ్ అయినట్టయితే ఆ ఫుటేజ్ అయితే మీకు ముందు చూడడానికి అనిపిస్తాయి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ లెట్స్ గో టు గన్నేరువరం. सारे सवालों का हिसाब हो जिसमें सही जाने बेवजह क्यों दिल है ये खफा इसको संभालूं के खो ना दूं खुद को मैं कहीं चल पड़ा हूँ मैं जिंदगी के सफर में जाने क्या है मंजिल मेरी किसको पता हाँ मैं रुका ये दुनिया चल रही हो जैसे हवा के संग मैं उड़ू लापता जो मेरा है ये फैसला तो आंखें भरी क्यों जाने खुद को तलाश कर ही अब मैं लौटूंगा फिर यहाँ हमराह है ये आसमां नदियाँ हो जैसे आए ना संग चल रहा है देखो मेरे सारा ही ये समय अब ढूंढूं मैं यहाँ मेरा वो जहाँ सारे सवालों का हिसाब हो जिसमें सही जाने बेवजह क्यों दिल है ये खफा इसको संभालूं के खोना दूं खुद को मैं कहीं. సో మన ట్రిప్లో భాగంగా ఫస్ట్ మండలాన్ని అయితే ఇప్పుడు మనం కవర్ చేయబోతున్నాం. గన్నేరువరంకి అయితే మనం రీచ్ అయిపోయినాం అనమాట. ఇక్కడికి రానికి మాకు 60 కిలోమీటర్స్ జర్నీ అయితే చేసినాం. అందులో 40 కిలోమీటర్ జర్నీ చేయడానికి మాకు ఎంత టైం పట్టిందో మిగతా 20 కిలోమీటర్ జర్నీ చేయడానికి అంత టైం అయితే పట్టింది. రోడ్లు అంత దారుణంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫ్రెష్ చేస్తూ మొత్తం తీసేసారు, మొత్తం మట్టి రోడ్లు ఉన్నాయి, దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి గన్నేరువరం దగ్గర ఒక టెంపుల్ ఉంది, విలేజ్ బయట చెరువు దగ్గర. ఇదేం టెంపుల్ గన్నేరువరం నుంచి ఎవరైనా చూస్తే కామెంట్ అయితే వేయరు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మండలానికి అయితే వెళ్ళిపోదాం. ఏంటి రాకూర కరీంనగర్ రూరల్ 2 రెండు ఉన్నాయా? 2 కరీంనగర్ రూరల్ 1 రూరల్ 2 2 డివైడ్ అయిపోయినాయి అనమాట. వాటితో కలుపుకొని మనకు 16 మండలాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు విజయవంతంగా ఫస్ట్ మండలం అయితే కవర్ చేసేసినాం ఫ్రెష్గా ఎర్లీ మార్నింగ్. సో ఇప్పుడు మన కరీంనగర్ రూరల్ 2కి అయితే వెళ్ళిపోదాం.
ప్లాన్లో చిన్న చేంజ్. మనం గన్నేరువరం కవర్ చేసుకున్న తర్వాత కరీంనగర్ రూరల్ 2 పోదాం అనుకున్నాం కదా. సో అక్కడికైతే వెళ్ళడం లేదు. ఇప్పుడు మనం గన్నేరువరం నుంచి డైరెక్ట్గా గంగాధారకు అయితే పోతున్నాం. ఎందుకంటే కరీంనగర్ రూరల్ 2 కరీంనగర్ రూరల్ 1 కవర్ చేసుకున్నప్పుడే కవర్ చేసుకున్నాం. ఎందుకంటే మనకు గంగాధార అటు సైడ్ ఉన్న మండలాలు కవర్ చేసుకొని మళ్ళీ కరీంనగర్ లోపలికే రావాలి. సో 2 సార్లు ఎందుకు తిరుగుడని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్ గంగాధార కొడుతున్నాం. ఇక రూరల్ 2 తర్వాత కవర్ చేసుకుందాం. చలో ఇప్పుడు లెట్స్ గో టు గంగాధార. గంగాధార నుంచి ఎవరో చూస్తారో కామెంట్ ఏరి. ఇప్పుడు మన నెక్స్ట్ మండల్ వచ్చేసి గంగాధరకు అయితే రీచ్ అయిపోయినాం. గంగాధరలో అడుగు పెట్టేసినాం. ఇక్కడ నుంచి ఎవరెవరు చూస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మనం 24 అవర్స్లో డిస్ట్రిక్ట్స్ అన్ని కవర్ చేద్దామని చెప్పేసి వెళ్ళినాం కదా. అప్పుడు మనకు కరీంనగర్ డిస్టిక్లో గంగాధర విలేజ్ అయితే టచ్ చేసినాం అనమాట. ఇది మీకు చూస్తే గుర్తుకొస్తుంది. ఐ లవ్ గంగాధర. గుర్తున్నారా? గుర్తుంది. అటు సైడ్ ఆపుకొని తీసుకున్నాం. ఆ రోజు పిల్లలు ఉరికొచ్చారు ఆ గ్రౌండ్లోకి వెళ్ళి. వెనక సైడ్ చూపిరా తెలంగాణ క్రీడా ప్రాంగణం అని ఉంది కదా, అలాగే పిల్లలందరూ ఉరికొచ్చారు. ఆ రోజు సైకిల్ మీద వచ్చారు. మళ్ళీ ఇలా హాలిడే కదా, ఇలా ఎవరు లేరు. సో ఇప్పుడు వచ్చేసి గంగాధర. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు రామడుగు ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉందట. ఇప్పుడు మన జర్నీని అయితే కంటిన్యూ చేసేద్దాం. రామడుగుకి అయితే వెళ్దాం. ఈజీగా అయిపోతుంది. ఒక 15 మినిట్స్ అయిపోతాం. చలో లెట్స్ గో టు రామడుగు. ఇప్పుడు వచ్చేసి మనం రామడుగు దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. గ్రామం మండలం రామడుగు. దీనికి సంబంధించిన స్కూల్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. దీని పక్క ఉంటే మాకు ఒక ఫోర్ట్ అయితే కనబడ్డది. ఫోర్ట్ అంటే ఇట్లా 4 సైడ్లు బుర్జులు లెక్క ఉండి దానికి రాతి గోడలు అయితే ఉన్నాయి. మీకు ఒక డ్రోన్ షాట్ వేసి చూపిస్తా చూడండి. లోపల పిల్లలు క్రికెట్ ఇట్లా ఆడుతారు. అసలు ఆ ఏరియా ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి అందరికి పోయి ఒకసారి చూసేద్దాం. పక్క పంటే ఇప్పుడు మీరు ఫోర్ట్ చూసారు కదా. అంటే ఫోర్ట్ కాదు, జస్ట్ మనకి ఇట్లా బౌండరీ లాగా ఉందన్నమాట. సో దానికి సంబంధించిన బావిగా వచ్చేది. ఇక్కడనే నీళ్ళు కూడా ఉన్నాయి లోపల. ఓర్ తీట పోరాడు వినడు నేను ఎత్తిదా మారల్లా. చూసారు కదా ఫోర్ట్ ఏ విధంగా ఉందో, భలే ఉంది. లోపలనైతే ఒక క్రికెట్ గ్రౌండ్ లెక్క ఉందన్నమాట, బాగుంది. అంతేకాకుండా ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ చేసి మనం దగ్గర ఇప్పుడు ఎంత అవుతుంది టైం 9:30 అవుతుందంటే మేము 5కి స్టార్ట్ చేసినాం. 4.5 అవర్స్ అయితే అవుతుంది. మనం ఇక్కడ కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 105 కిలోమీటర్స్ అనమాట. లాస్ట్ మనం వరంగల్ వెళ్ళినాం కదా, ఆ టైంలో లాగానే మేము ఇంటి దగ్గర దీన్ని 0 చేసినాం. మళ్ళీ మనం ఇంటి దగ్గర రీచ్ అయినప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం అసలు అని చెప్పేసి అనుకుంటున్నాం. యాక్చువల్గా మా ప్లానింగ్ ప్రకారం 300 కిలోమీటర్లు ఏమో వచ్చింది, 320 ఏమో. ఎక్కువ తిరుగుతామో తక్కువ తిరుగుతామో చూసుకోనికి అనమాట. సో అలాగే ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటిరా కూర చొప్పదండి అయితే ఉంది. ఎన్ని కిలోమీటర్లు? 14. ఇప్పుడు సక్సెస్ఫుల్ 100 కిలోమీటర్స్ అయిపోయింది మనది. సక్సెస్ఫుల్ గా అయిపోయింది. 2 అయిపోతుంది. ఇప్పుడు అదే చొప్పదండికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ అయితే ఉంది ఇదే రూట్ లో. సో అక్కడ నుంచి వెళ్ళి మన ప్రయాణాన్ని అయితే ముందుకు కొనసాగించేద్దాం. సో మొత్తానికి అయితే చొప్పదండిలోకి అయితే రీచ్ అయిపోయినాం. చాలా పెద్దగా ఉంది. ఇంతకుముందు మనం చూసిన రామడుగు అంతకుముందు కవర్ చేసుకున్న మండలాల కంటే ఇది ఇంకా పెద్దగా ఉంది. మనకు హైవే ఉందన్నమాట కరీంనగర్ సంబంధించి. ఆ హైవే పొందే ఉంది మండలం అంతా. ఇంకా లోపలికి ఎంత ఉందో మనకు ఐడియా లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇప్పుడు కరీంనగర్ వెళ్ళాలి. నెక్స్ట్ కరీంనగర్ 17 కిలోమీటర్స్ ఏముంది ఇక్కడ నుంచి వెళ్ళి. ఇక్కడనే యూటర్న్ తీసుకొని బ్యాక్ వెళ్ళిపోదాం. జస్ట్ మనం ఈ చొప్పదండి కోసం ఇక్కడ దాకా వచ్చినట్టు అయిందనమాట. చలో
మొత్తం ఇలా అసలు సండే కూడా కాదు, ఏడ ఊసిన తెగుతూనే ఉన్నాయి. రోడ్ల మీద పెట్టరా, వాడ కొడుతూనే ఉన్నాడు, ముంగడ కొడుతూనే ఉన్నాడు, అటు కొడుతుండు, ఆడ కొడుతుండు. మొత్తం ఇలా మీట్ సెంటర్లు అన్నీ ఓపెనే ఉన్నాయి. ఇప్పుడు చొప్పదండి నుంచి కరీంనగర్ పోయే రూట్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. దగ్గర టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది. నేను బోండా, కూరగాడు బోండా, చక్కెరాడు దోశ, వాడు డింపేడు వచ్చేసి పూరి. వంది ఇలా అయ్యట్లేదు అని టైం పట్టేట్టుంది. మేమైతే కానీ చేస్తున్నాం. కూర దారా. ఇప్పుడు వచ్చేసి కరీంనగర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. మనకు ఫస్ట్ వచ్చింది కరీంనగర్ రైల్వే స్టేషన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు లోకల్కి అయితే ఎంట్రీ ఇచ్చేద్దాం. కరీంనగర్ వచ్చేసి మనకు 2 ఉన్నాయి. కరీంనగర్ రూరల్ 1 ఉంది, రూరల్ 2 ఉంది. ఆ 16 మండలాల. సో ఏది ఎక్కడ అని చెప్పేసి డివైడ్ చేసి మాకు కన్ఫ్యూజన్ ఉంది. సో రూరల్ 1, రూరల్ 2 ఒక్కటేసారి కవర్ చేసేస్తాం. కరీంనగర్ మొత్తం తిరుగుతాం. మెయిన్ ప్లేస్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకొని నెక్స్ట్ మండలానికి అయితే వెళ్ళిపోదాం. బయట దానికి తిమ్మాపూర్ అరా నెక్స్ట్ ఇవి 2 అయిపోయినాక అదే తిమ్మాపూర్ మానకొండూరు మండలానికి వెళ్తే అయిపోతుంది. కరీంనగర్ మొత్తం చూసుకొని అసలు మెయిన్ ఏముంటారు కరీంనగర్లో తెలిసిన కూరగాయలు బాగా తిరుగుతారు కరీంనగర్లో. మీకు ఐడియా ఉంటుంది బాగా చెప్పరా. కేబుల్ బ్రిడ్జ్ ఉంది, ఓకే, డ్యాము, ఎలగందల పోర్టు ఒకటి బావి ఉంటుంది అక్కడ ఎలగందల పోర్టు దగ్గర, అది ఓకే. ఎలగందల పోర్టులో బావి తెలియదు కానీ ఇంకా ఇది ఒకటి రైల్వే స్టేషన్ నార్మల్గా సిటీగా నార్మల్ లోపల. సో ఇప్పుడు లేట్ చేయకుండా లోకల్కి వెళ్ళిపోయాం. ఆల్రెడీ టైం వచ్చేసి 11 అవుతుంది. చలో వస్తుంది. ఇప్పుడు మనం కరీంనగర్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం పోయే తవ్వ ఏంటో తెలుసా, డాక్టర్ స్ట్రీట్. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఎవరెవరు జర్నీ చేస్తారో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూద్దాం కరీంనగర్ నుంచి ఎంతమంది కామెంట్ చేస్తారని చెప్పేసి. సో ఇప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ బస్ స్టాండ్ కవర్ చేసుకుంటున్నాం. ఆ బస్ స్టాండ్ పోయే లోపల ఇంకా మనకి ఏమైనా కనిపిస్తే చూద్దాం. ఇప్పుడు మనం డాక్టర్ స్ట్రీట్లో అపెక్స్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం కరీంనగర్ని కవర్ చేయబోతున్నాం కాబట్టి దానికి సంబంధించిన చరిత్ర గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కరీంనగర్కి ఆ పేరు వచ్చే ముందు చాలా పేర్లతో కరీంనగర్ని పిలిచేవారు. అందులో ఒకటి వచ్చేసి సబ్బినాడు, కన్నారం, కానగల్లు, ఎలగంద్ర ఈ పేర్లతో అయితే పిలిచేవాళ్ళనమాట. దానికి కరీంనగర్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే మనకు కోట కమాండర్ అయిన కరీముద్దీన్ కరీంనగర్ని పాలించడం వల్ల ఆయన పేరు మీదుగా దీనికి కరీంనగర్ అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు మన రైట్ సైడ్ కరీంనగర్ బస్ స్టాండ్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. అది మొత్తం బస్ స్టాండే, చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఇక అంటే మేము చూసినంతలో సిద్దిపేట దానికంటే పెద్దగా ఉంటుంది. ఒకటే బస్ స్టాండ్ ఉంది కదా ఒకటే. సిద్దిపేటలో 2 ఉన్నాయి కానీ ఇక్కడ ఒకటే బస్ స్టాండ్ పెద్దగా ఉంటుంది. ఇక్కడ నుంచి మన స్టేట్ పోతే వరంగల్ ఉంది, మార్కెట్ రోడ్ అట అక్కడ మీద ఏదో చౌక్ కనిపిస్తుంది, అదిరా కల్పన చౌక్. ఇదా ప్రజెంట్ కల్పన చౌక్ దగ్గర అయితే ఉన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మసీద్ ఉంది, మసీద్ రోడ్ మీదే ఉందని చెప్పేసి దాన్ని కూలగొట్టలేదు. రోడ్డుని కంజెస్ట్ చేసారు కానీ మసీద్ అయితే అట్నే ఉంది. ఇదారా కల్పన చౌక్ ఇది ఉంది కదా, నైట్ టైంలో సూపర్ ఉంటుంది కావచ్చు. కల్పన ఎందుకు వచ్చిందంటే ఆ పేరు కల్పన లాడ్జ్ ఉంది, కల్పన పెట్రోల్ బంకే అంటారు. అది హెచ్ పెట్రోల్ బంక్ అయినా కానీ అంతే. అది కల్పన దీంతో ఏం ఫేమస్ అయింది ఏమో, అది కల్పన లాడ్జ్ ఉందని కల్పన చౌరస్తా అంటారు కావచ్చు. కల్పన చౌరస్తా అనే కల్పన లాడ్జ్ అని పెట్టుకోవచ్చు, అట్లా కూడా కావచ్చు కదా. కమాన్ సర్కిల్ని మీర్ ఓస్మాన్ అలీ ఖాన్ 20 సంవత్సరాలు పాలించినందుకు ఆయన గుర్తుగా ఆ కమాన్ అయితే కట్టడం జరిగింది. అంతేకాకుండా క్లాక్ టవర్ సర్కిల్ ఇవన్నీ ఆయన టైంలో నిర్మించినాయి. ఇప్పుడు వచ్చేసి మనం చాలా దూరం అయితే వచ్చినాం కల్పన చౌక్ నుంచి వెళ్ళి. ఇంతకుముందు మనకు బోట్ చౌరస్తా చూసారు కదా, కొంచెం ముందు రాగానే ప్రజెంట్ లెఫ్ట్ సైడ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి అయితే పోతున్నాం. ఎక్కడికంటే కేబుల్ బ్రిడ్జ్. ఇప్పుడు వచ్చేసి మనం కేబుల్ బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నాం. గెట్ రెడీ బాయ్స్.
ప్రజెంట్ ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ మీకు వెళ్ళి బటర్ఫ్లై చౌక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని బ్యాక్ పోతున్నాం. ఎందుకంటే ఇంకా కరీంనగర్లో కవర్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనం ఇంకా డ్యామ్ కవర్ చేయలేదు, ఐటీ టవర్ చూడలేదు, ఎలగందలు చూడలేదు, ఇంకా చాలా ఉన్నాయి. సో వాటిని అయితే కవర్ రైట్ మన కరీంనగర్ షేరో కగర్ గావో కే షేర్ గారా షేరో కగర్ కరీంనగర్ ఏదో సాంగ్ ఉంటుంది, భలే ఉంటుంది. కేబుల్ బ్రిడ్జ్ మీకు అట్లకెళ్ళి తిరిగి వచ్చినాం. ఇక్కడ నుంచి మనకు అట్లా లెఫ్ట్ సైడ్ డ్యామ్ కనబడుతుంది, మీరు చూసారు కదా. ఇప్పుడు మనం పోయే డ్యామ్ దగ్గరికి పోయే ముందే నాకు తెలిసి ఒక జూ పార్క్ ఉంటుంది కదా రైట్ సైడ్. జూ పార్క్ అవుతా పార్క్ అది డీర్ పార్క్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉజ్వల పార్క్ ఉంటుంది. యా ఐటీ టవర్. ఇంకా అట్లనే మనం ముంగడ పోతే డ్యామ్ వస్తుంది. ఇంకా కొద్దిగా లాంగ్ పోతే మనకు ఎలగందల పోర్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఎటు పోతున్నామంటే జగిత్యాల వెమ్లవాడ సిరిసిల్ల రోడ్కి అయితే పోతున్నాం, అక్కడ చూపిస్తుంది. ఇంత ముందుకు మనం బయటకు వెళ్ళి ఉజ్వల పార్క్ అని చూసినాం కదా, దాని లోపల అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం గమనించారు? ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు. జింగిడి అల్లారా గది కాదురా, ఏం ఫీల్ అవుతారు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఏం ఫీల్? చిన్నప్పుడు పార్క్ లో కూడా అర్థం చల్లగా లేదా ఇక్కడ? చల్లగా ఉంది. ఇక్కడికి ఎంత తేడా ఉంది, చల్లగా వస్తుంది లోపలికి వెళ్ళి. లోపల మొత్తం చెట్లు పచ్చగా ఉన్నాయి, ప్లస్ అవిటి మీద వాటర్ స్ప్రింక్లర్ తిరుగుతున్నాయి అనమాట. అక్కడ నుంచి వచ్చే గాలి చల్లగా, అది ఒక రకమైన చలి పెట్టే చల్లగా కాదు ఇది ఒక రకమైన చల్లగా. ఈ చల్లగా కావాలి, వాసన కూడా మస్తుంది. దీనికి ఆపోజిట్నే మనకు ఐటీ టవర్ ఉంది, కరీంనగర్ ఐటీ టవర్, మీరు చూసుకోవచ్చు, భలే ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనకి ఇక్కడ పక్క పంటే ఉంటుంది, లోపలికి పోవాలని ఉంది. లోపల పోతే మనకు రోలర్ కోస్టర్ ఉంటుంది, ఇంకా చాలా రకాల యాక్టివిటీస్ ఉంటాయి, చిన్నపిల్లలు ఆడుకునేవి, మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒక ట్యాంక్ ఉంటుంది, యుద్ధ ట్యాంకు, దాని లోపలికి దిగచ్చు కూడా. ఇడికి కనబడుతుందా ఇక్కడ ఒకటి మన ఆర్మీ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్ కూడా ఉన్నది. అలా లోపలికి దిగి కూడా చూడొచ్చు. కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు. ఇప్పుడు ఫటాఫట్ మనం ఇక్కడ నుంచి డ్యామ్ కవర్ చేసుకోవాలి, ఎలాగందరూ పోవాలి, ఇంకా 10 మండలాలు ఉన్నాయి, అవన్నీ కవర్ చేసుకోవాలి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. కొంచెం చల్లగా వస్తుంది, ఒక 5 నిమిషాలు ఇక్కడ నిలబడిపోతాం. ఇక భలే చల్లగా ఉంది ఆ పార్క్ దగ్గర. ఇక్కడ ఏమో కానీ మేము ఇంతకుముందు కేబుల్ బ్రిడ్జ్ దగ్గర పోయినాం కదా, కేబుల్ బ్రిడ్జ్ కనబడుతుంది. ఇవరి దాకా మనం తిరిగిన కరీంనగర్ మొత్తం కనబడుతుంది. అరే నేను కూర జెండా అన్నది రా, జెండా కూడా కనబడుతుందా, కానీ దాని దగ్గరికి వెళ్ళి రాలే, వేరే సైడ్ నుంచి వచ్చినాం. అది గీత భవన్ సర్కిల్ ఉంటుంది, మనం అట్లా రౌండ్ వేసుకొని వచ్చిన బ్రిడ్జ్ కూడా కనబడుతుంది ఇడికెళ్ళి. నేను ఇంతకుముందు పార్క్ లో ట్యాంక్ ఉందని చెప్పిన కదా, ట్యాంక్ కనబడుతుంది. ఒకసారి బయటకు వెళ్ళినాయి కదా, అది వచ్చేసి ఇదే. దాని లోపలికి పోవచ్చురా కూర, దాంట్లో బుల్లెట్లు అవి అన్నీ ఉంటాయి. అలా దిగచ్చు. కేబుల్ బ్రిడ్జ్ మనం ఇంతకుముందు వచ్చింది, ఆ కేబుల్ బ్రిడ్జ్ మీకు వచ్చినాం, ఈ బ్రిడ్జ్ మీకు రిటర్న్ వచ్చినాం. షిప్ పని ఎత్తలే, ఇది బంద్ అయినట్టుందిరా, అక్కడ ఆపిరిగా ఒడ్డుకు ఆపరాగా. ఇక్కడ నుంచి ఎలగందల పోటు గుట్ట అయితే కనబడుతుంది, అది అదే 100% అదే. ఓ అలా కనబడుతుంది, కెమెరాలో కనబడదే వస్తారా. ఇప్పుడు పోదాం, రియల్గా చూపిద్దాం అక్కడ నుంచి వెళ్ళి. ఎండ ఇలా వర్షం అయితే లేదు, ఒక రేంజ్లో ఉంది. అరే ఇక స్పీడ్ బోట్లు కదరా మనకి ఇచ్చిన, మనం దాదాపు ఏమైనా వీడియోలో వేసుకున్నాం కదా. ఇక్కడ మీరు టెంపుల్ చూసారు కదా ఇవ్వరు దాకా. టెంపుల్ వచ్చేసి మనకు వాటర్ లోపల ఒక ఐలాండ్ లెక్క క్రియేట్ అయింది, అక్కడ ఉన్నది. పర్మిషన్ ఉంటే పర్మిషన్ మంచిగా నీకు సెట్ అయింది. చల్ల ఉంది, ఇక్కడనే ఒక 5-10 నిమిషాలు ఉంటాం. సేమ్ ఇంతకుముందు పార్క్ దగ్గర ఉన్నట్టే ఉంది. ఇంత ఎండ కొడుతుంది కానీ ఇక్కడ నుంచి వచ్చే గాలి చల్లగా తగులుతుంది. అందుకే ఇక్కడ మొత్తం పిట్టలు బాగున్నాయి, చల్లగా ఉండేవారికి. పిట్టలు బాగున్నాయి, పక్షులు తిరుగుతున్నాయి ఇక్కడ. ఆ పక్షులను ఏం డిస్టర్బ్ చేయకుండా మనం ఇక్కడ నుంచి అయితే ఎలగందర పోటీకి వెళ్ళిపోదాం. ఒక గ్యాప్ కాదు, ఓ ఆడ మొదలు పెట్టిన కాడికి వచ్చిన ఏడ గ్యాప్ దొరుకుతుందా అక్కడ తీసుకుందామని. కానీ అన్ని పక్షులు ఉన్నాయి. ఇక
ఆవుతే ఎగిరిపోతాయేమని చెప్పేసి ఇటు సైడ్ వచ్చేసిన డిస్టర్బ్ అట్లా జోడాబాయ్ కరీంనగర్ వ్యవసాయానికి ముఖ్యంగా బియ్యం మరియు ఖనిజాలకు వ్యాపార కేంద్రం. అంతేకాకుండా కరీంనగర్ని గ్రనైట్ నగరంగా కూడా పిలుస్తారు. అలాగే కరీంనగర్ వంటకాల్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బగారా రైస్, మటన్ కర్రీ అయితే బాగా ఫేమస్. అంతేకాకుండా మనకు సకినాలు, అప్పాలు ఉంటాయి కదా, వాటికి కూడా పిండి వంటకాలు కూడా ఫేమస్. ఎలగందల్ ఫోర్ట్లోకి అయితే వచ్చేసిన మొత్తానికి ఎంటర్ కాగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఇటువంటి ఒక రోలర్ అయితే ఉంది. అది ఈ కాలందా మరి ఏ కాలంలో తెలియదు. ఒకవేళ ఈ కాలం కాకపోతే కంపల్సరీ అది ఏనుగులు బట్టి గుంజేది. బరువుందా? నూకురు కొద్ది ఎంత నూకురి నరం కదలగా ఆయన రేపు పొద్దుగల. సరే ఇంకా చూసేది మస్తు ఉంది. కొంచెం మీది పోవాలన్నా జస్ట్ ఇప్పుడు ఎంటర్ అయినా అంతే ఒక గేట్ దాటి వచ్చినాం. ఇంకా మస్తు పెద్ద ఉంటుంది. ఇది చూడరా కూర రౌతు మీద రౌతు ఎంత పెద్ద ఉంది చూడు. ఒక్క రౌతు దీన్ని ఎట్లా కట్టినా మరి అప్పుడు ఇక్కడ వండ పెట్టి దీనికి ఇట్లా బొర్రిసినాం అంటే కత్తాం చచ్చిపోడే మీది అన్ని పడతాయి. కొంచెం ఇది ఇంకా పెద్ద రేగో పెద్ద రాయి ఎట్లా లేపిర్రా ఇది. దీనికాడ మంచిగా కన్ను పెట్టిండు. ప్యూర్ ఐరన్ నాకు తెలిసి అప్పటి తోపు కావచ్చు. దీని లోపల గుండ్లు పెట్టి కొట్టేది ఉంటది కదా, అది దీన్ని లేపాలన్నా కష్టమే. ఇప్పుడు మాత్రం గానే కాదు, ఆ కాలంలో కొంచెం బొర్రిద్దరు కావచ్చు అటు ఇటు, కానీ బలం ఉండి. ఇప్పుడు ఇది జరగ కూడా జరగదు. ఒక క్రేన్ కావాలి. క్రేన్ కూడా వెనక లేస్తుందా? మొత్తం లేపుతుంది. ఇట్లా ఒక 5,000 వస్తాయి. తవ్వాలి చూసినావా? ఇట్లనే ఇట్లా ఇట్లా 5,000 వస్తాయి అంటు. ఇక్కడ పక్క పంట ఒకటి మర్రి చెట్టు ఉంది. అది బండ సందులకి ఒక చిన్న ఏర్ వచ్చి అది ముదిరి 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 ఈ విధంగా ఆయన మీద చూడొచ్చు. ఎక్కాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా చెట్టు పట్టుకొని పైకి ఎక్కచ్చు. మా వాళ్ళు ఆల్రెడీ పైకి వెళ్ళిపోయారు. చూద్దాం ఇంకా మీద ఎట్లుందో. కూరా ఎనీథింగ్ ఎల్స్ ఏమైనా ఉందా చూసేట? ఏం లేదా పారి మరి మీకుందా? దీనిలోకి తాడు పట్టుకుని ఎక్కడ ఉంటాయి. జిప్ లైన్ పెట్టిద్దాం ఒకటి. కాయలే పూసింది వచ్చింది పెరిగింది. ఏదైనా ఫుటేజ్ తీసి 4 తెలిసాడు ఏదైనా తీద్దామంటే వద్దు అంటారు. అడిగి పోయిన తర్వాత చూస్తే ఎట్లుంటుంది అంటే తెలుసుగా బర్డ్స్ ఉంటాయి అన్ని. ఆ బర్డ్స్ కాకపోతే గివ్ ఉంటాయి. దానికైతే ఓకే ఫుటేజ్ వద్దు. లాస్ట్ టైం మనం మెదక్ పోయినప్పుడు అక్కడ ఒక ఫోర్ట్ విజిట్ చేసినాం కదా, అందులో మనం పైకి పోయిన తర్వాత ఒక వాటర్ పాండ్ ఉండే. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఒకటి ఉన్నది. మేబీ ఆ టైంలో ఇక్కడ వాటర్ ప్రిజర్వ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇక్కడ పైన అవసరాల కోసం. దీన్ని చూస్తే మాత్రం అదే అనిపిస్తుంది. ఇంక ఇది కాకుండా మనకు పైన చిన్న చిన్న బురుజులు లాంటివి ఉన్నాయి. అటు సైడ్ ఒక బురుజు ఉంది, ఇటు సైడ్ ఒక బురుజు ఉంది. లైక్ వాచ్ టవర్స్ అనుకోవచ్చు, పైన ఉండే రాజు కోసం సేఫ్టీకి వాచ్ చేయడానికి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా పైకి పోయి అటు సైడ్ ఏరియా అయితే చూద్దాం. కోట పైనకు వచ్చిన తర్వాత వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి మనకు కింది పాటు ఎంట్రన్స్ కూడా కనబడుతుంది. ఒకవేళ ఆ టైంలో రాజు కనుక ఉండుంటే వచ్చి ఇక్కడ నిలబడి ఇట్లా చూడొచ్చు. ఓడోడు వస్తుండే ఏమేమి పోతుండే ఏం కదా అని చెప్పేసి మొత్తం ఇక్కడ నుంచి కనబడుతుంది. అంతేకాకుండా ఇంతకుముందు మనం కరీంనగర్ డ్యామ్ కట్టెక్కినాం కదా, అది వచ్చేసి అటున్నది. 10x జూమ్ కొట్టినా కనబడదురా, కట్ సైడ్ ఉన్నది. అలాగే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కూడా చిన్న గుట్ట ఉన్నట్టుండే. ఆ గుట్టను కూడా ఖతం చేసేసారు, మొత్తం బిస్కెట్లు తయారు చేశారు గ్రానైట్ రాళ్ళ కోసం.
ఇక్కడ జూమియా సూపర్ కనబడుతుంది ఏరియా అదేందో గుట్ట కూడా వలగొడుతున్నట్టున్నారే మొత్తం ఈ గుట్లనికి అర్థమైపోతాయి గుట్టనే మనం మొత్తం నజ్జేసేస్తుంది అని ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఈ ఫోర్ట్ యొక్క టాప్ ఎండ్కి అయితే పోవచ్చు. పైకి వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాం వ్యూ. ఇప్పుడు నేను కూర్చున్నది వచ్చేసి ఒక పెద్ద తోపు. మనం స్టార్టింగ్లో కింద చూసినాం కదా చిన్నది, ఇది చాలా పెద్దది. దీని రేంజ్ ఎంతనో ఏమో, దీన్ని పైదాకా తీసుకురానికి అసలు ఎంత కష్టపడరేమో. అసలు తోనే సక్కలేగా మీకు ఎట్లా వచ్చింది? ఇది ఏమో వంశాసం ఉంటుంది, కింద ఉన్నది నాసం ఉంటుంది. అది నువ్వు కూర్చున్నది అది నియాసం నియాసం ఉంటుంది. అది ఎవరా దిగగల ఆయన రౌతుంది. దీన్ని లాగేని కావచ్చు రా, ఇట్లా కాసినప్పుడు ఇట్లా వెనక పోకుండా దానికి ఫోల్ చేసి ఎట్లా దించరాము. ఇక్కడ ఉన్న ఏ ఐరన్ అయినా సరే ప్యూర్ ఐరన్. ఇది ఈ ఒక రింగ్ కనబడుతుంది కదా, ఈ యొక్క రింగును కూడా మేము లేపలేము కావచ్చు అసలు, ఇది బయట ఉన్నట్టయితే. అంత హెవీ మెటల్ ఇది. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి ఒక గుండు కాసినప్పుడు అది పవర్ జనరేట్ చేసుకుని ఇట్లా పేలుతుంది కదా, అది పగులిపోకుండా ఉండడానికి అట్లా హెవీగా తయారు చేసారు కావచ్చు. కోట అంతే ఇంతే. దీనికి మేము క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే మనకి ఇప్పుడు టైంలో మిగతా మండలాలు కవర్ చేసుకోవాలి. సో మీరు ఒకవేళ డిమాండ్ చేస్తే ఒకరోజు స్పెసిఫిక్గా దీని గురించే తీసుకుందాం. దీని గురించి డీటెయిల్గా మీకు ప్రతి ఒక్క పాయింట్ అయితే చూపించడానికి ట్రై చేస్తాం. సో ప్రజెంట్ వచ్చేసి ఇంతే. దీనికోసమే 19 కిలోమీటర్లు మళ్ళీ రిటర్న్ వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ 19 కిలోమీటర్ బ్యాక్ అయితే పోవాలి మనం వేరే మండలానికి పోవడానికి, తిమ్మాపూర్ అటు సైడ్ పోవాలంటే. ఎక్స్ప్లోర్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎక్స్ప్లోర్ కూడా చేద్దాం. అలాగే ఇక్కడే నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక బావి ఉంటుందట. ఆ బావి లోపల ఎట్లుంటుందంటే ఇట్లా పిల్లర్లు ఉంటుందట. సో అది ఒక్కటి ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని ఒక్కరిని చూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. బావి లోపల అంటే ఇట్లా ఉత్తబాయి కాకుండా బావి లోపల ఇట్లా కనీలు రూములు ఉంటుంది, కింది దిగచ్చు. అది ఇక్కడనే ఉన్నారు, ఎలగందల విలేజే. అది ఎక్కడో అనుకొని చూసిపోదాం. అది మనం ఎలగందల దగ్గర ఒక బావి ఉంటుందని చెప్పినాం కదా, ఆ బావి వచ్చేసి ఇదే అన్నమాట, నాగన్న బావి అంటారట ఇది. సో నేను దీన్ని సోషల్ మీడియాలో ఎక్కడో చూసినా. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా కాబట్టి నేను విజిట్ చేసుకోగలిగిన. ఇప్పుడు నేను వీడియోలో పెడుతున్నా కాబట్టి ఇంకో నలుగురు తెలుస్తుంది, వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎలగందల పోర్ట్ నుంచి దగ్గరనే విలేజ్ వాళ్ళని ఎవరు అడిగినా సరే చెప్తారు. చాలా బాగుంది. ఫోటోషూట్స్కి అయినా సరే, లేకపోతే మీరు ఒకవేళ డిఫరెంట్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటే ఇక్కడికి కంపల్సరీ ఒకసారి విజిట్ అయితే చేయండి. మీకు ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాం. స్తంభాలు భలే కనబడుతుంది. పైనుంచి వ్యూ ఎట్లుందేమో కానీ లోపల నుంచి ఇంకా వేరే రకంగా కనబడుతుంది. మన నాగన బావి దగ్గర అయితే ఉన్నాం కదా, ఈ బావిలా ఇప్పుడైతే ఈ వాటర్ ఇడి దాకా ఉన్నాయి. ఇంత ఇట్లా ఉన్నప్పుడు మాత్రం ఇది గుళ్ళ అంటున్నది. ఒకసారి చూడు ఇట్లా, మొత్తం నిండడానికి ఇదంతా పోవచ్చు లోపలికి. లోపలి దాకా పోవచ్చు వాటర్ అని ఇట్లా నిండినాక. ఇంత ఇట్లా దొరకచ్చు వాటర్ మొత్తం. దేవుని కూడా ఉన్నది కానీ విగ్రహం లేదు, తీసేసి ఎదురా డిమ్ అన్నది కదా దీనికి బండ. ఓకేనా, మళ్ళీ రానియర్ ఇడిదిక్కు బండే గుడుగుడు బోర్డ్స్ రా. పొడుగులో బోర్డ్స్ వచ్చింది. నీళ్ళు పెడతా ఇంతకుముందే నూకేది జర్ర నూకేది వల్ల దుంకు కాంచేయి లోపడుకుందా ఒకటి చూడు మెట్లు. దీనికి దానికి ఇట్లా ఉన్నట్టున్నది. నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసిన ఎలగందల దగ్గర ఈ నాగన్న బావి ఉందని చెప్పేసి, అది చూసినప్పటి నుంచే దాన్ని విజిట్ చేయాలని చెప్పేసి నాకు చాలా ఆతృత ఉండే. మొత్తానికి అయితే అది తీరిపోయింది. సో మీరు కూడా ఇంతవరకు ఎలగందల దగ్గరకు వచ్చి ఇక్కడ విజిట్ అయిపోతే కంపల్సరీ విజిట్ చేయండి. ఇంత దూరం వస్తారు కదా, జస్ట్ 100-200 మీటర్స్ ఉంది అంతే. కొంచెం డిఫరెంట్ స్ట్రక్చర్తో దాన్ని కట్టారు. సో మనకు కూడా కొద్దిగా డెవలప్మెంట్ అయినట్టుగా ఉంటుంది, చాలా మంది తెలిసినట్టుగా ఉంటుంది. ఎలగందల్లోనే మనకి ఇసుకటి కూడా ఒకటి ఉంది. ఇది మేబీ ఆ టైంలో ఏదైనా మీటింగ్ కోసం కావచ్చు, ఏదైనా చర్చల కోసం కావచ్చు యూజ్ చేసేవాళ్ళు కావచ్చు. ఇది ఎట్లుందంటే చుట్టూ కూర్చొనికి ఉన్నట్టుగా ఉంది, వెరైటీగా. మధ్యలో ఒక ఎక్స్ట్రా ప్లేస్ ఉంది. ఆ టైంలో సుల్తాన్ ఇట్లా ఉన్నట్టయితే మీద కూర్చుంటుండేనమాట.
అక్కడ మధ్యలో కూర్చొని తీర్పు చెప్పేటోడు కావచ్చు ఇవన్నీ తీసుకోవర్రా వేసేయర్రా అని. సో ఇదొకటి మిస్ అవుతామేమో అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చేసినాం. ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు మాకు కరీంనగర్లోనే రూరల్ 1 అయిపోయింది, రూరల్ 2 అయితే అయిపోయింది. అంటే 2 మండలాలు మనకు కవర్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం ఎటు పోతున్నామంటే మానకొండూరు అయితే పోతున్నాం. ఎన్ని కిలోమీటర్లు ఉంది? ప్రతిసారి నాకు అడుగుడింది మానకొండ చెప్పేసి ఇన్ని కిలోమీటర్లు ఉందని చెప్పచ్చు. 6-7 ఉంటుంది. పేరుకో ల్యాప్టాప్ కూడా తెచ్చుకోవాలి, మ్యాప్ మొత్తం పిన్ చేసి ఉంది దానిలో ఎన్ని కిలోమీటర్లు ఉందా అని చెప్పారు. నెక్స్ట్ ఏంటి ఒకసారి అడగాలి, ఎన్ని కిలోమీటర్లు ఉందని ఒకసారి అడగాలి. 8 దాని మధ్యలో ఏవో ఊర్లు వస్తున్నాయి. మధ్యలో ఊర్లు తెలియదు అన్న. దాని తర్వాత దేనికి పోతున్నారా? దాని తర్వాత తిమ్మాపూర్ పోతున్నాం. ఓకే. సో మొత్తానికి అయితే ఇదే అన్నమాట. సో కరీంనగర్ మొత్తం తిరిగినాం, భలే ఉంది. మాకు హైలైట్ ఏడనిపించిందంటే ఆ డ్యామ్ ఎక్కిన తర్వాత ఇంతగానం ఎండ కొడుతున్నా కానీ అక్కడ నుంచి చల్లగా గాలి వస్తుంది కదా, అది మస్తు అనిపించింది. అంతేకాకుండా ఎలగందల పోటీ నేను ఇదివరకు పోయినా, మళ్ళీ ఒకసారి విజిట్ చేసినాం కదా, చాలా బాగా అనిపించింది. ఆడ కూడా సూపర్ ఉంది. నీకు ఏం నచ్చిందిరా కరీంనగర్ మొత్తంలో? నాకు కరీంనగర్ మొత్తంలో ఎలగందలు నచ్చింది. అది మస్తు ఉంటుంది కోట, అది ఏమన్నా కట్టిరా, అది గుట్ట గిట్ల ఉంటుంది. మళ్ళీ ఇంకోటి డ్యామ్ నన్ను అడుగుతారేమో చెప్తామని ఆలోచించుకుంటాను. బ్రిడ్జ్ డ్యామ్ కదా. ఏ బ్రిడ్జ్? దీని పేరేంటిది? ఏం బ్రిడ్జ్? కేబుల్ బ్రిడ్జ్. ఓకే, మెల్ల కనుగొంటుంది కరెక్ట్ కాదని. సో ఇప్పుడైతే మనం మండలానికి వెళ్ళిపోదాం. అంతా మొత్తం ఓవరాల్ ఎన్ని కవర్ అయినారా? ఇవి 2, అవి 3 అంత ముందు కవర్ చేసినాయి. సో మొత్తానికి మా 16 మండలాలలో జస్ట్ 6 మాత్రమే కవర్ అయినాయి, ఇంకా 10 మిగిలి ఉన్నాయి. ప్రజెంట్ టైం వచ్చేసి దగ్గర 12:30-1 అయితే అవుతుంది. అవన్నీ మనకి ఇంకా కవర్ అవుతాయా లేదా అని చెప్పేసి టెన్షన్ ఉంది. ఎందుకంటే అన్ని డే టైంలో కవర్ చేద్దామని చెప్పేసి మేము మబ్బులు 5కి వెళ్ళినాం. నైట్ టైంలో చూపిస్తే అంతగానో మేము చూపించలేము ఎక్కువ. నైట్ టైం ఇక్కడ ఆపుకొని రెస్ట్ తీసుకున్నా సరే కానీ మ్యాక్సిమం మండలాలు డే టైంలో కవర్ చేద్దాం అన్నట్టుగా ఉన్నాం. అంతేకాకుండా మానకొండూరు మనం దాటి తిమ్మాపూర్ చూసుకున్న తర్వాత వీణవంకకు పోయే రూట్లో ఒక కొండ పైన ఒక ఫోర్ట్ ఉంటుంది. అది నేను గూగుల్ మ్యాప్లో చూసినప్పటి నుంచి అక్కడికి పోవాలనిపిస్తుంది నాకు. ఒకసారి దాన్ని కూడా చూద్దాం. ఒకవేళ అక్కడికి పోలేక రూట్ లేకపోతే డ్రోన్ లేపైనా సరే మీకు అక్కడ వ్యూ చూపిస్తా. కొండ పైన ఒక చిన్న ఫోర్ట్ లాంటిది ఉంది. సో దాన్ని కూడా ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ కొదనపాక అయితే వెళ్ళిపోవాలి. మానకొండూరు కొదనపాక ఏడుంది నాకు. ఈ కొదనపాక మన డ్యామ్ లో మునిగిపోయింది. అదా సిరిసిల్ల కాడ అది. మానకొండూరు అయితే పోతున్నాం. ఈ 16 పేర్లు ఎడ గుర్తుంటాయి మరి పట్టరు గిడులో పోతుంది. నిన్ననే ఐటీ జాబ్ వచ్చింది కేబుల్ బ్రిడ్జ్ కింద. సో మొత్తానికి అయితే మానకొండూరుకి అయితే వచ్చేసినాం అనమాట. బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే బస్ స్టాండ్ అయితే ఉంది. చెట్టు అడ్డం ఉంది, మీకు అనిపిస్తుందో లేదో. అటు సైడ్ మన గ్రామ పంచాయతీ ఉంది, ఒకసారి చూపిరా. దాని పక్క పంటే ఒకటి చిన్న ఫోర్ట్ లెక్క ఉన్నది. మన దగ్గర ఏదంటే 2 ఉంటే ఆల్రెడీ ఎప్పుడో మీద క్యాంపింగ్ వేసేవాళ్ళం కావచ్చు. 2-3 క్యాంపింగ్ మంచిగా రోడ్డు మీద వేసుకపి కాలం వల్ల. ఇంకొకటి ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటిది అంటే బ్యాక్ సైడ్ చెరువు భలే ఉందా, పెద్ద చెరువు ఉంది. చెరువునే కట్టారు బస్ స్టాండ్. కట్టిరా బస్ స్టాండ్ చెరువు మీద కట్టిరు. నీ గురించి రాసినట్టు ట్యాగ్ లైన్ చూసినా? ఏ ట్యాగ్ లైన్? మన గ్రామాన్ని సొంత ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుదాం, ఆదర్శ గ్రామాల్లో మన గ్రామాన్ని ఏడబడతాడా పోతాడు, ఏడబడతాడు ఓడే. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్దామంటే తిమ్మాపూర్కి అయితే వెళ్దాం. దానికోసం మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళాలి. రిటర్న్ పోయి తిమ్మాపూర్ చూసుకొని అక్కడ నుంచి మన వీనుకొండ టైప్ అడికి అయితే వెళ్దాం. ఎందుకు పట్టుకుంటారా? పట్టుకుంటున్నా రోడ్ మీద ఉన్నాగా. ఇట్లా ఊళ్ళకి ఒక రౌండ్ వేసుకుని వద్దాం పరి. వస్తుంది ఇట్లా ఇట్లా పోయి ఇట్లా తిరుగుతుంది మళ్ళీ. వస్తుందా? వస్తుంది. హాయ్, ఇదే ఊరా? మనకొండరా? ఏం పేరు? చూస్తావా వీడియోస్? ఇవాళ చూసినావా? ఇవాళ రేపు హాలిడేనేగా. ఉరికొచ్చి ఏ స్కూలు? ఓకే మరి బాయ్. ఇంకా మేము మస్తు దూరం పోయింది, వస్తావా? సరే మరి బాయ్. బాయ్ బాయ్ అప్పు. బాయ్ ఫ్రెండ్స్. ప్రాథమిక పశు వైద్య కేంద్రం గ్రామం మండలం
తిమ్మాపూర్. విజయవంతంగా తిమ్మాపూర్లో అయితే అడుగు పెట్టేశాం. ఇది మండలం లెక్క లేదు, ఒక చిన్న ఊరు లెక్కనే ఉంది. కాకపోతే ఎంట్రన్స్లో చెరువు మాత్రం సూపర్ ఉంది. దాని ఫుటేజ్ కవర్ చేయలేదు, ఎందుకంటే ఎండ కొడుతుంది, ఎదురుగానే ఉంది, ఫుటేజ్ కవర్ చేసినా కనబడపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయేది కొత్తపల్లి. 30 కిలోమీటర్స్ ఉంది దగ్గర 30 కిలోమీటర్స్ అంటే గంట పడుతుందా? మనం ఎట్లా వచ్చాం? ఎగ్జిట్ నుంచి వచ్చినాం, ఎంట్రీ అటు తిమ్మాపూర్ మస్తు తోలుకొచ్చిర్రు. అట్లాగే వేరే ఊరు తోవాలకి అసలు కారు అయితే తోవాలి కాదు, అవి మట్టి తోలకి వచ్చి చెరువు కట్టెక్కినాం. ఈ డిపార్ట్మెంట్, మ్యాప్ డిపార్ట్మెంట్ చేంజ్ చేయాలి. మనం తిమ్మాపూర్ కవర్ చేసుకున్న తర్వాత కొత్తపల్లి పోదాం అనుకున్నాం కదా. యాక్చువల్గా ఒక చిన్న కరెక్షన్ అయితే వచ్చేసింది. కొత్తపల్లి కంటే మాకు చిగురు మామిడి దగ్గర ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే చిగురు మామిడిని కవర్ చేసుకుంటున్నాం. చిగురు మామిడి వచ్చేసి ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్న లొకేషన్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంది. దాన్ని కవర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ శంకరంపట్నం పోతాం. అక్కడ నుంచి మాకు వీణవంక అవి ఉంటాయి, వాటిని కవర్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం పోయేది చిగురు మామిడి. లెట్స్ గో. అటు ఇటు తిరిగి సిద్దిపేట దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు మాకు సిద్దిపేట ఇక్కడ నుంచి మా ఏరియా ఎంత దూరం అంటే జస్ట్ ఒక 50 కిలోమీటర్సే. 100 కిలోమీటర్స్ లాంగ్ పోయినాం, మళ్ళీ ఇటు సైడ్ వచ్చినాం. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ లాంగ్ నుంచి మళ్ళీ కంప్లీట్ అయ్యే వరకు ఇటు సైడ్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. మనకి ఇంకా చాలా టైం ఉంది. టైం వచ్చేసి ప్రజెంట్ 3:30 అవుతుంది. ఇక చిగురు మామిడి దగ్గర ఆగినాక ఇక్కడ చూడాలి. ఇది అదేనారా? చిన్న ముల్కనూరు. ప్రజెంట్ అదే చిన్న ముల్కనూరు దగ్గర ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి కరీంనగర్ మట్టి అయితే తీసుకొని పోతున్నాం. ఎందుకంటే మనం వీడియోకి ఎండింగ్లో కంపల్సరీగా డిస్టిక్ పేరు మీద ఏదో ఒక చెట్టు పెడతాం కదా. సో దానికోసం అయితే మట్టి తీసుకుపోతున్నాం అనమాట. చలో, అరే ఎత్రా. వాడు సాలసాల అయిపోయింది మనకి తిరిగి. అరే ఇటు గిట్లుందేమో రా, అదేంటిది ఏం కదంట కింద మన మట్టి ఉంటుంది కదా పొలంలో ఉంటుంది, కానీ కరీంనగర్ మట్టి చాలా ఉండాలి. చేసి సో మొత్తానికైతే ఒక 2 తట్టలంత మట్టి తీసుకున్నాం. ఇప్పుడు ఇది తీసుకొని వెళ్ళిపోదాం. చలో, మనకి ఇప్పుడు టైం లేదు. నెక్స్ట్ మండల్కి అయితే కవర్ చేసుకోవడానికి వెళ్దాం. దారా ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా చిగురు మామిడి మండల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇంత ముందుకు మనకు తిమ్మాపూర్ నుంచి ఇక్కడ మధ్యలోకి వచ్చే లోపల కొంచెం మట్టి అయితే తీసుకున్నాం. అది కార్లో అయితే ఉంది. సో దాన్ని తీసుకెళ్ళిన తర్వాత ఏ చెట్టు పెట్టాలని చెప్పి డిసైడ్ చేసుకుందాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు చిగురు మామిడి. పూరా చిగురు మామిడి ఇట్లా కాదు, కానీ అన్ని మండలాలు వీకపోతే మంచిగా ఉండదు. బోర్డులా చెట్టు కాడ పెడదాం అట్లా గిసోడు అని అన్నది. ఇసోడు ఒకటి చక్కెర కడిగేసి ఒక చక్కెర కింద దానికి ఇలా దాన్ని రాస్తే అయిపోతుంది. ఇట్లా పీకంగా ఉరుకొస్తారు వెనక మనబడి. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఏముందిరా? శంకరపట్నం అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో చూడాలి. ఇప్పుడు చిగురు మామిడి అసలు లోపల ఎట్లుందో ఒకసారి చూసుకుంటూ పోదాం. చలో, చిగురు మామిడి నుంచి ఎవరెవరు చూస్తారో కామెడీ చేయడం మాత్రం మర్చిపోదు. చిగురు మామిడి బస్ స్టాండ్ మస్తు ఉంటుంది. అంతేనా? తెలుసా? ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాడు అదా. అదేనా? చూద్దాం అయితే ఎట్లుంటుందో మరి. చిగురు మామిడి ప్రయాణ ప్రాంగణం కుర అన్నట్టు మంచిగా ఉంది అన్నా. ఈ పేపర్లేమో శంకరపట్నం అని రాసిర్రు, వీళ్ళనేమో కేశవపట్నం అని చూపెడుతుంది. రెండు సేమేనా? లేదు, వేరే ఉంది. ఒకదాని మీద ఒకటి చూపిస్తుంది. అసలు మ్యాప్ ఏం చూపిస్తుంది? మ్యాప్ లో పక్క చూపెడుతుంది. వేరేనా? డివైడ్ అయినాయేమో మరి. రెండు ఒకటే అన్న. ఒక సిటీ ఉన్నది, మళ్ళీ శంకరపట్నం మండలం అని ఉన్నది. రెండు ఒకటే. అడి వెనక వద్దాం పారు, ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది. వాళ్ళని అడుగుతుంది వస్తాయిగా, కేశవపట్నం వేడా శంకరపట్నం వేడా అని అడగాలి. వాళ్ళు కింది మీద చూస్తారు కావచ్చు. అసలు ఇక్కడ మండలేదని అడగాలి ఫస్ట్. మండలం ఏంటో మండలం అయితే డైరెక్ట్ పోవచ్చు. గూగుల్ మ్యాప్లోనేమో మనకు శంకరంపట్నం అని చెప్పేసి ఉంది లీస్ట్ లా. మనకు మ్యాప్ లో చూస్తేనేమో కేశవపట్నం అని చెప్పేసి చూపిస్తుంది. సో మన గూగుల్ మ్యాప్ లో చూపించిన మండల ప్రకారం అయితే వెళ్దాం మన శంకరంపట్నం. ఇంకేంద్రా? రైట్. ఇప్పుడు మీరు చూడొచ్చు కేశవపట్నం దగ్గర అయితే ఉన్నాం. జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల కేశవపట్నం. అలాగే మీరు పక్కన చూసినట్టయితే మండలం శంకరపట్నం. రెండు ఒకటే తిరుగు ఉన్నాయి. ఏది మండలం ఏది విలేజ్ అర్థమైతలేదు. మొత్తానికి అయితే శంకరపట్నంకి అయితే వచ్చేసినాం అనమాట. శంకరపట్నం మండల్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎటు పోవాలంటే
వీణవంక పోవాలి. దగ్గర దగ్గర ఒక 20 minutes 30 minutes జర్నీ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం వీణవంక లోయ లోపల మధ్యలో ఒక దగ్గర అయితే కుక్ చేసుకుందాం. ఇంతకుముందు తిమ్మపూర్ కన్నా చెప్పిన మాకు వాటర్ దొరుకుతలేవు. ఇక్కడ శంకరంపట్నంలో ఎక్కడ ప్లాంట్ ఉందని చెప్పారు. ఇక్కడ వాటర్ తీసుకొని మధ్యలో రైస్ కుక్ చేసుకొని తినాలి. దాని తర్వాత మనం డైరెక్ట్గా వీణవంకకి వెళ్ళిపోదాం. ఇక చలో. పోతుంటే మొలంగూరు అని చెప్పేసి ఒక విలేజ్ అయితే వచ్చింది. గూగుల్ మ్యాప్లో మేము చూసుకుంటూ పోతుంటే కొండలు బాగున్నాయి కదా. ఒక కొండ పైన ఒక కిల లాంటిది కనబడదు అనమాట. అది వచ్చేసి పొలాల మధ్యలో లోపలికి ఉంది. మళ్ళీ పైగా పెద్ద గుట్ట అది. దాని పైన కిల ఎట్లుంది అని చెప్పేసి చూసేద్దాం అనుకుంటే మనకు తవ్వుందా లేదా తెలియదు. అందుకే ఏం చేస్తున్నామంటే డ్రోన్ పంపిస్తున్నాం. డ్రోన్ పంపించి అక్కడ కిల ఎట్లుందో చూద్దాం. ఒకవేళ మంచిగా ఉన్నట్టయితే, దానికి రూట్ ఉన్నట్టయితే మళ్ళీ ఎప్పుడైనా స్పెసిఫిక్ ఇట్ సైడ్ వచ్చి కవర్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే డ్రోన్ వెళ్తుంది. డ్రోన్లో మీరు ఆ కిల యొక్క ఫుటేజ్ అయితే చూడండి. గుట్ట కూడా సూపర్ కనబడుతుంది నీడికెళ్ళి. సో చూసిరు కదా ఒకటే బండ పైన కోట ఏ విధంగా కట్టిరో. అది మొత్తం డిస్ట్రాయ్ అవ్వడం స్టార్ట్ అయినట్టుంది. డ్రోన్ షాట్లో చూస్తుంటే మాత్రం మస్తు అనిపించింది. ఏదో మిరాకిల్ లాగా ఉంది. టైం లేదు కానీ టైం ఉంటే అసలు పొయ్యి ఎక్కి దాన్ని డ్రోన్లో కాకుండా లైవ్లో చూస్తే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి మనకి కింది కనబడే వ్యూ ఇంకా ఘోరంగా ఉంది. కింద సిటీ ఎట్లా కనబడుతుంది అంటే వేరే రకంగా ఉంది. అది డ్రోన్లో మాత్రం మస్తు కనబడుతుంది. నిజంగా ఎక్కి అయిపో అసలు అన్న. నాకు మస్తు ఇష్టం. మరి ఎక్కి అయిపో ఫోటో లేకుండా అవి బా హైట్ ఉందిరా. మన ఇడికి కూర అయితే దాని మీద ఎన్ని వీడియో తీద్దాము. అవు మస్తు వీడియోలో మాకైతే తాళ్ళు కట్టుకొని ఎక్కువ అయినా మస్తు చూపెడదాం అన్న. హైలైట్ చూపెడదాం దాన్ని ఇంకా. కానీ డ్రోన్ అంతా తీసుకుని ఫుటేజ్ అంతా తీసుకున్న తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు అదేదో నో ఫ్లయింగ్ జోన్ అని వచ్చింది. నేను అక్కడ కింద చూస్తే మరి ఏం కనవలేదు. ఆ కోట కూడా మొత్తం పాడుపడేట్టే ఉంది. ఆ నో ఫ్లయింగ్ జోన్ దీని గురించి పెట్టారేమో. సో ఇక దాన్ని అక్కడ నుంచి డ్రాప్ చేసి తీసుకొచ్చేసినాం. ఎక్కువసేపు ఫ్లై చేయలేదు. జస్ట్ ఆ కోట తీసుకుందామని చెప్పేసి తీసిన. ఆ కోట గురించి కూడా ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఎక్కడనో ఒక రీళ్లలో షార్ట్లో కనబడ్డది అది. సో ఇటు సైడ్ మేము వచ్చినాం కాబట్టి ఇది ఉందిరా మనకు తెలిసింది. మన కోట ఏదో మన చారిత్రాత్మకమైనది, ఎప్పుడో మన పాతది మనకి ఇక్కడ ఉందని చెప్పేసి తెలుసు కాబట్టి ఇక్కడ ఆగినాం. ఆ షాట్ తీసుకోగలిగినాం. ఒక డ్రోన్లనైనా మనం ఇంకో నలుగురు చూపెట్టగలిగినాం. సో అదే అన్నమాట కాన్సెప్ట్. సో బెటర్ అయింది. మస్తు వచ్చింది షాట్ కూడా మస్తు వచ్చింది. సో ఇప్పుడైతే మనం వీణవంకి వెళ్తున్నాం కాబట్టి లెట్స్ గో. ఎంత ఉందిరా? ఇంకా 5-6 ఉందా? 9. సో మొత్తానికైతే వీణవంక మండలికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మొత్తం బాగా తాడి చెట్లు ఉన్నాయి. ప్రతి తాడి చెట్టు కళ్ళు గీక్తూనే ఉన్నారు. తీసుకుందామారా? ఇప్పుడు వద్దు, మనం కలదా ఇంటికి పోమంట. ఇంటికి పో. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొత్తపల్లి ఉంది. ఇక్కడ నుంచి కొత్తపల్లి అంత లాంగ్ ఏం లేదు. దగ్గర దగ్గర ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. అంతే. ఆ మ్యాప్లో చూస్తేనే ఒకదాని పక్కన ఒక్కొక్కటి ఉన్నాయి అవి. సో రోడ్ అయితే మంచిగా ఉంది. అందుకే చాలా తొందర వచ్చినాం. ఇప్పుడు లేట్ చేయకుండా కొత్తపల్లి అయితే కొడదాం. కళ్ళు తీసుకుంటాం మరి. ఆయన తాత తీసుకున్నట్టున్నా. ఎందుకు ఇప్పుడు వద్దు. మీరు వెనక ఉత్తనే ఉన్నారుగా. ఉత్త ఉంటే వద్దన్నా. రావరు ఒక గ్లాసు. అదే వీణవంక నుంచి వెళ్ళి కొత్తపల్లి పోయే రూట్లో
ఒక చిన్న దాబాని అయితే కనబడ్డది, ఆర్వీ హోటల్ అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడే మీల్స్ అయితే తింటున్నాం. వండుకునేంత టైం లేదు. ఇప్పుడు వండుకునే ప్రోగ్రామ్ పెట్టుకున్నామంటే గంట సేపట్లో అనుకుంటాం, గంటన్నర టైం పడుతుంది. సో అందుకే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నది ఇక్కడ, తీసుకొని అయితే తినిపోతున్నాం. అది తిన్న తర్వాత కొత్తపల్లి కవర్ చేసుకుని అటు సైడ్ నుంచి అయితే మనం జమ్మికుంట అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఓకేనారా? ఓకే చలో. మొత్తానికి అయితే సట్టుగా తిన్నాం. అప్పటి నుంచి తినని దానికి పడతల పడ్డట్టే. కూరగా 2 సార్ల పప్పు బకెట్ ఉడేసి ఆయన మళ్ళీ తీసుకొచ్చిండు పప్పు. శేఖర్ గారికి ఒక పెరుగు ఎక్స్ట్రా 2 పెరుగులు తాగినాడు. నేనేమో పెరుగులో చేయబెట్టగానే చల్లగా ఉంది, మంచిగా సంపుదాం అనుకున్నా. ఆ పెరుగు చూడగానే నాకు తినబుద్ధి కాలేదు ఎందుకు, కొంచెం పుల్ల అనిపించింది, ఇడిచబెట్టేసిన. ఇప్పుడు ఇంకో 2-3 కిలోమీటర్లు అయితే ఉంది మన కొత్తపల్లి, దాన్ని కవర్ చేసుకుందాం. ఇంకోటి రెడ్డిపల్లి ఆడ మన సబ్స్క్రైబర్ ఒక ఆయన కలిసిండు, భలే అనిపించింది. అనుకుంటూనే ఉన్నా, అందుకే ప్రతి ఊరు పేరు చూపిరా అని చెప్తాను నేను శేఖర్ గారికి. ఎందుకంటే ఇది మా ఊరు మీకు ఎలా వేరు అని చెప్పేసి వాళ్ళకి ఒక ఫీల్ ఉంటుంది మ్యాక్సిమం. అందుకే కవర్ చేసుకుంటూ పోతున్నాం అనమాట. సో ఇంత దూరం వచ్చినందుకు ఆయన కలిసిండు, పొలం పని ఇడిచిపెట్టుకొని వచ్చినాడు పిల్లాడు. సో ఇప్పుడు కొత్తపల్లి కవర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేద్దాం. చలో. సో మొత్తానికి అయితే కొత్తపల్లి విలేజ్, కొత్తపల్లి మండలికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు అదే విలేజ్లో కూర్చున్నాం. మీరు చూసిగా వెనక సైడ్ ఉన్నది ప్రైమరీ హై స్కూల్. సో తిరిగి అడిగిన చక్కగా దొరకలేదు, బోర్డు లేదు, ప్లస్ ఎక్కడ మనకు పెద్దగా రాసలేదు అనమాట, చిన్న మండలి ఇది. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయి జమ్మికుంట వచ్చేసి పెద్ద మండలే. మీకు జమ్మికుంట కరీంనగర్ అని కొట్టిరు అనుకోండి ఈజీగా దొరుకుతుంది. జమ్మికుంట, చొప్పదండి ఇవన్నీ పెద్ద అవి. ఇది కొద్దిగా ఎక్కువ డెవలప్ కాలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి జమ్మికుంట అయితే కొడదాం చక్కగా. ఇంతకుముందు మనం ఎక్కడ నుంచి తినుకుంటూ వచ్చినామో అదే రూట్లో మళ్ళీ బ్యాక్ పోవాల్సి ఉంటుంది. సన్సెట్ అవుతుంది. ఇప్పుడు సన్సెట్ కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీస్తాం మనం ఇప్పుడు జమ్మికుంట పోయేలోపు, చూసి ఎంజాయ్ చేసేయండి. సో చూస్తారు కదా, ప్రభుత్వ జూనియర్ కళాశాల జమ్మికుంట దగ్గర అయితే ఉన్నాం. మాకు ఇప్పుడు లాస్ట్ మండలం నుంచి వెళ్ళి ఇక్కడ దాకా రానికి చాలా తక్కువ టైం పట్టింది చెప్పాలంటే. ఇక్కడ ఈ కళాశాల ఉన్నది కానీ కొంచెం మూతపడేట్టున్నది. ఎవరైనా జమ్మికుంట నుంచి చూస్తున్నాడైతే కామెంట్ ఏరి బంద్ అయిందా మరి లేకపోతే రన్నింగ్లో ఉందా అని చెప్పేసి. ఏమైనా హాలిడేస్ ఇట్లున్నాయారా? హాలిడేస్ ఉండొచ్చు, హాలిడేస్ ఆయన బంద్ చేసారు కదా టైం. ఎంపీసీ బైపీసీ గారా బీపీసీ ఉంది ఎవరా? బిఐ లేదు, బైపీసీ. ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేసి ఎల్లంతకుంట ఒకటి ఉంటుంది, సిరిసిల్ల మండలం, సిరిసిల్ల డిస్టిక్. ఇప్పుడు మనం ఎల్లంతకుంట పోతున్నాం, కరీంనగర్ డిస్టిక్ సంబంధించి. నేను ఫస్ట్ అదే అనుకున్నా, ఎల్లంతకుంట అంటే ఎంత ఉందిరా అందాది ఇక్కడ నుంచి? 6 ఉంటుంది అంతేనా? అంతే. అది మళ్ళీ ఎట్లా చెప్పాలన్నా, తొవ్విటి నుండి మధ్యలో ఏదో పెద్ద రైల్వేడో కాలువలో పోయినట్టుంది. సో మొత్తానికి అయితే ఇల్లందకుంటకి అయితే వచ్చేసినాం. అక్కడ ఏమైనా మిస్టేక్, అది ఇల్లిందకుంట అని ప్రింట్ పడితే దానికి కొద్దిగా టేప్ తోటి కవర్ చేసేసారు. దీని తర్వాత మనం వెళ్ళబోయేది ఏంటిది అంటే హుజురాబాద్ నెక్స్ట్ హుజురాబాద్ తర్వాత ఇంకా కాదు లేదురా, ఒకసారి చూసుకున్నాం, మీ మ్యాప్ చూసుకున్న తర్వాత మీ కార్లో చెప్తా. మొత్తానికి అయితే ఇల్లిందగుండకి అయితే మనం వచ్చేసినాం. ఇల్లందగుండ
ఇక్కడ నుంచి ఎవరెవరు చూస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ నుంచి వెళ్ళి మా విలేజ్ పోవాలంటే దగ్గర 120-130 కిలోమీటర్ల దూరం ఉన్నది. మొత్తం కరీంనగర్కి ఎండ్ పాయింట్కి వచ్చేసిన. కరీంనగర్కి ఇలా డబ్బు ఉన్నట్టయితే అటు కొనాకు పోయినాం. ఇదికి ఇంకా మనకు హన్మకొండ డిస్ట్రిక్ట్ టచ్ అవుతుంది నాకు తెలిసి. అడిగి పోతే హన్మకొండ డిస్ట్రిక్ట్ దగ్గర మనం బోర్డు కూడా అట్లే పోతాం కావచ్చు నాకు తెలిసి. ఇప్పుడు ఇంకా 2-3 అయితే ఉన్నాయి మనకి. ఇంకా రేపు మార్నింగ్ దాకా టైం ఉంది. అంటే మనం 5కి స్టార్ట్ చేసినాం కాబట్టి మనం కరీంనగర్ దగ్గర రీచ్ అయినాం మనం ఒక దగ్గర చెప్పుకున్నాం. 8 రీచ్ అయినాం పొద్దున. అంటే 7 to 7 వేసుకోవచ్చు. రేపు మార్నింగ్ 7 వరకు ఉంటుంది మన ఛాలెంజ్ ఇది. రేపు మార్నింగ్ 7 వరకు కరీంనగర్ డిస్టిక్లో అయితే మనం స్పెండ్ చేయబోతున్నాం. మాకు ఎన్నిటికి కంప్లీట్ అయినా సరే మేము రేపు మార్నింగ్ 7 వరకు కరీంనగర్ డిస్టిక్లోనే ఉంటాం. ఓకే, రేపు ఇంటికి పోయిన తర్వాత చిట్టుపెట్టి ప్రోగ్రామ్ చూసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనం నెక్స్ట్ హుజురాబాద్కి అయితే వెళ్ళిపోదాం. చలో. Ever since you came into my life, it felt so good, it felt so right. You bring the sun on cloudy days, all the birds sing your praise. Do 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 do. It's your face, your laugh, the way you hear music and the way you dance, but it's your. హుజురాబాద్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన ఎన్నోరా 15వ మండల్ లాస్ట్. ఇంకొకటి మనకు సైదరాబాద్ ఏదో ఒకటి ఉంది. ఇవన్నీ మనకి ఈ రూట్ అయితే ఏమన్నదో సూపర్ రూటు. ఇప్పుడు లాస్ట్ ఏంటిరా మనకు ఇల్లందకుంట నుంచి వెళ్ళి హుజురాబాద్ దాకా ఉన్న రోడ్ సూపర్ ఉంది. సో ఇక్కడ దగ్గర రానికి అంతగానో ఇబ్బంది ఏం పర్లేదు. మేము టైం వచ్చేసి దగ్గర 9-9:30 అవుతుంది. ఇప్పుడు మన లాస్ట్ అప్సి కూడా ఉంది కదా, ఎంత అవుతుంది? 9:25 అయితే అవుతుంది ప్రజెంట్. సైదాపూర్కి వెళ్ళడానికి మనకి చాలా టైం పట్టేటుంది. దగ్గర అక్కడికి వెళ్ళే వరకల్నే మనకు 10:30-11 అవుతుండొచ్చు. చూద్దాం అక్కడ దాకా వెళ్ళినాక. అక్కడనే ఈరోజు మన స్టే వచ్చేసి సైదాబాద్. సో ఇప్పుడైతే లెట్స్ గో టు సైదాబాద్. బండి ఎత్తుకుపోయడం కావచ్చు. ఇదే బోర్డు బండి పెట్టినది ఏం లేదు. మరి దూరం నుంచి చూస్తారు కావచ్చు మళ్ళీ బండి ఇక్కడ ఆగమని చెప్తారని. ఇప్పుడు హుజురాబాద్ వచ్చేసి చాలా పెద్ద సిటీ ఇది. ఒకసారి లోకల్కి ఒక రౌండ్ వేసుకొని పోదాం. చూద్దాం బస్ స్టాండ్ ఎక్కడ ఉంది, ఏదేం కథ అని చెప్పేసి. నైట్లో ఎంత మాత్రం కవర్ అయితే అంత కవర్ చేయడానికి వస్తుంది. చలో. నాకు ఇది తిరుగుతే ఎవరికి చెప్పాలా? తిరగబోతే కాదు, ఇది అంతే. వాళ్ళు ఒక పార్టీ పెట్టుకొని రాజకీయ పార్టీ పెట్టుకొని ప్రచారం చేసుకుంటే మండలం అన్ని తిరిగిన అయిపోవాలి. ఇట్లా దండేసుకొని ఎట్లా రాజకీయ నాయకులు తిరుగుతారు, అన్ని కవర్ చేస్తారో లేదో. తిరిగినాం ఇప్పుడు అట్లే అన్న. అవును కానీ ఇప్పుడు మనం ప్రతి బోర్డు కాడికి పోతున్నాంగా, ఏదైనా ప్రింట్ మన ఛానల్ ప్రింట్ ఉంటది కదా, అది తీసి బోర్డు వెనక ఎత్తే అయిపోవన్నా. ప్రతి మండలానికి ఎత్తే అయిపోగానే అవురా. మనం ఎలక్షన్స్ అతికిరు గారా, నీకేమైనా ఐడియా ఉంది ఎంత పడుతుంది? ఇట్లా అంటే ఒక స్క్వేర్ షేప్ చిన్న చిన్న అతికిరు మన పెళ్లి అవి ఎంతనో తెలియదు. మీరు అతకలేరా? మేము అతికినాం తర్వాత అన్ననే తెచ్చింది. కానీ ఇప్పుడు ఎట్లా ఏంది ఎట్లా అట్లా వేద్దామా? మళ్ళీ నెక్స్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏదైనా డిస్ట్రిక్ట్ చేసినప్పుడు చేద్దాం. మరి మంచిగా ఎవరైనా మంచి ఫోటో దించి ఇంకోటి ఏంటంటే మనలో కూడా ప్రూఫ్ ఉంటుంది. ఎవరైనా ఊరోళ్ళు కానీ లేకపోతే ఆ మండలికి సంబంధించిన వాళ్ళు చుట్టుపక్కల ఒక మండలి కింద ఒక 10 ఊర్లు ఉంటాయి అనుకో, ఆ మండలికి సంబంధించిన వాళ్ళని చూడాలనుకున్నప్పుడు దాని దగ్గరికి వచ్చి చూస్తారు. బోర్డు దగ్గరికి నిజంగానే వచ్చిర్రా అన్నట్టుగా వాళ్ళు కూడా ఆ స్టిక్కర్ చూస్తారన్నా వాళ్ళకి ఏదో ఒక ఆనందం ఉంటుంది. వీళ్ళు వేసి పేరు తెలుగు అడ్వెంచర్ వాళ్ళు వేసి పేరు వచ్చి పేరు ఇందాక అన్నట్టు చూసినా కానీ సెర్చ్ చేస్తారన్నా బోర్డు చూసిన తర్వాత. పొద్దుగాల మొదలు పెట్టినాం, పోతూనే ఉన్నాం. ఇంకా మా లాస్ట్ డెస్టినేషన్ రాలేదు. ఆగం అడివాడి అన్నట్టుగా ఉన్నది. మాకు 24 అవర్స్లా వేరే డిస్ట్రిక్ట్స్ వైజ్ కవర్ చేసినాం కదా, అప్పుడు అట్నే ఉండే. ఇప్పుడు ఈ మండలాలు కవర్ చేసే వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే మాకు నైట్ కొద్దిగా టైం పీరియడ్ దొరుకుతుంది పండుకోనికి. నెక్స్ట్ ఏదైనా డిస్ట్రిక్ట్లో ఎక్కువ మండలాలు ఉంటే మేబీ దొరకపోతుండొచ్చు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, చూద్దాం మరి ఏ మండలానికి ఎట్లుంటుందని చెప్పేసి. మ్యాక్సిమం ఇది కూడా మనకి ఇప్పుడు నైట్ ఒక డీసెంట్ టైం అయితే దొరికింది మాకు వండుకోనికి. ఎందుకంటే ఇంకొకరు ఇప్పుడు లాస్ట్ మండల్ మనం కవర్ చేసుకుంటే సరిపోతుంది.
ఎక్కడ డిన్నర్ అసలు ఏదైనా చూసుకొని ఇక నైట్ కొనుక్కేసేస్తాం ఇక్కడనే. ఇప్పుడు పొద్దుగా నుంచి తిరుగుతున్నాం కదా, మనకి ఇప్పుడు 300 కిలోమీటర్స్ అయితే క్రాస్ అయిపోయింది కారు. 307 కిలోమీటర్స్ తిరిగినాం పొద్దుగా నుంచి. ఇదే ఒకవేళ మనం హైవే మీద తిరిగి ఉంటే ఒక 1000 కిలోమీటర్లు అయినా పోవచ్చు. తిరిగింది హైవే కాదు, ఒక్కొక్క దగ్గర 2వ గేర్లనే పోవాల్సి వస్తుంది, ఒక్కొక్క దగ్గర 1వ గేర్లనే పోవాల్సి వస్తుంది. టర్నింగ్స్, మళ్ళీ ట్రాఫిక్ అడ్డం వస్తుంది, దాటేసుకుంటూ పోవుడు, మళ్ళీ మనం ప్రతి మండల దగ్గర ఆగుడు. 16 మండలాలు పోయినాం కాబట్టి 16 మండలాల దగ్గర ఆగినాం. అంతేకాకుండా మాకు బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా, వాటి కోసం ఆగినాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ దగ్గర ఆగినాం, లంచ్ దగ్గర ఆగినాం. ఇట్లా వీటి వల్ల కొంచెం టైం అది అయిపోతూ ఉంటుంది అన్నమాట. అయినా కూడా మాకు కవర్ కావాల్సినంత కవర్ అయిపోయింది. ఇప్పుడు మన లాస్ట్ మండల్ వచ్చేసి ఇంకో 3 కిలోమీటర్స్ ఉందట. ఇప్పుడు ఒక రాయి పోయింది సైదాపూర్, అదొక్కటి కవర్ చేసుకున్నాం అనుకోండి. అదే విలేజ్లో ఏమైనా చూసుకుందాం తినడానికి. అదే విలేజ్లో ఈరోజు బిస్తర్ అయితే వేసేద్దాం. ఎటు పెట్టి మనం రేపు మార్నింగ్ 7 వరకు కరీంనగర్ డిస్టిక్లో ఉండాలి, అది మన టార్గెట్. సో ఇప్పుడైతే లెట్స్ గో టు సైదాపూర్, చలో. సో మన ఫైనల్ మండల్ వచ్చేసి సైదాపూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు, సైదాపూర్ వెనకపల్లి. వెనకపల్లి అంటే ఏమో దాని ట్యాగ్ లైన్ కావచ్చు, లేకపోతే 2 ఊర్లు ఉన్నాయి పక్కకుంటే. ఒకసారి పోదాం, ఈ సైదాపూర్ మండల్ ఏ విధంగా ఉందని చెప్పేసి లోపల చూద్దాం. అలాగే మనకి తినడానికి నైట్కి ఏమైనా డిన్నర్ ఏమైనా దొరుకుతా లేదో చూద్దాం. అంతేకాకుండా ఇక్కడనే ఈ విలేజ్లో ఎక్కడో ఒక దగ్గర మన కార్ పెట్టుకొని నైట్ అయితే పడుకుందాం. ఇది మన లాస్ట్ మండల్ కాబట్టి ఇక్కడనే స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి మాకు చాలా దగ్గరనే, ఒక 60 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే. రేపు మార్నింగ్ 7కి మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తే మన డెస్టినేషన్, మన విలేజ్కి రీచ్ అయిపోయి మనం మిగతా ప్రోగ్రామ్ అయితే రేపు పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటి ఆహార వేట, ఇంతకుముందు సాయంత్రమే తిన్నాం కానీ కొద్దిగా లైట్ ఏమైనా పడేస్తే అయిపోతుంది. టైం వచ్చేసి 10 దాటిపోయింది. మీకు ఇక్కడ చూపిస్తా. హే సిరి, వాట్ ఈస్ టైం నౌ? It's 10:19 p.m. చూసిరుగా 10:19 అంటే దగ్గర 10:20 అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మేము తిని అదే చేసేవరకల్లా 11 అవుతుంది, పండుకునే వరకల్లా 11:30 అవుతుంది. రేపు మార్నింగ్ వెళ్ళిపోయి చూద్దాం. రేపు మార్నింగ్ 7కా? అంతే, రేపు మార్నింగ్ 8 దాకా మనం ఇక్కడని కరీంనగర్ డిస్ట్రిక్ట్లో స్పెండ్ చేసినట్టు అయితే మన ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఇప్పుడైతే ఏమన్నా చూద్దాం వెళ్ళి ఆహార వేట. మనం వరంగల్ వీడియోలో కూడా కట్లీస్ తిన్నాం కదా నైట్ డిన్నర్కి. సో ఇప్పుడు సైదాపూర్లో కూడా కట్లీసే తీసుకున్నాం. ఎందుకంటే ఈ చలికి ఇదే బెటర్ అనిపిస్తుంది. గరం గరం పొగలు, మళ్ళీ కడుపు నిండుతుంది, ఈజీ టు డైజెస్ట్. అంటే మార్నింగ్ నైట్ మనం పడుకున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. వీళ్ళు లేడు వరంగల్ వీడియోలో, లేడు కానీ అప్పుడు తిన్నా టైట్ ఉన్నది, ఇదే బెటర్. చక్కగా కట్లీస్ తిన్నాం, అటు ఇటు తిరిగినాం ఇప్పటిదాకా కొద్దిసేపు. చిన్న మండలు అంతా అని ఏం లేదు, కానీ మండలం అయినందుకు ఒక కట్లీస్ బండి మంచిగా ఉంది. టేస్ట్ కూడా మంచిగా ఉంది, మంచిగా గరం గరం. బంద్ చేద్దాం అనుకున్నాట, మేము జస్ట్ ఎండింగ్లో పోయినాం, కరెక్ట్గా దొరికింది. ప్రజెంట్ టైం వచ్చేసి వాట్ ఈస్ టైం నౌ? It's 11:14 p.m. 11:14 అవుతుంది. దీనిలో సిరి సరిగా తీసుకుంటలేదు, ఏమైందేమో. పొద్దుగల కూడా అట్లే, పొద్దుగల కాదు, ఇంతకుముందు మనం ఈ విలేజ్లో ఎంటర్ అయినప్పుడు నేను చూపించిన కదా, అప్పుడు కూడా 2-3 సార్లు చెప్తే రెస్పాండ్ అయింది. సో ఇప్పుడైతే ఇక్కడనే పడుకుంటున్నాం కార్లని, ఇక అంతే. వాళ్ళిద్దరు వెనకమంటారు అట్లే కూర్చొని. ఇదో బెనిఫిట్, మంచిగా అనుకోవచ్చు. ఇక్కడ ముంగటి సీట్లలో ఉంటాయి, కొద్దిగా వెనక కనుకొని. మొన్న డింపిగాడు సాపుకొని మన్నాడు రే వరంగల్లా. హలో గైస్, గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది, ఆల్మోస్ట్ 7 అయితే అవుతుందన్నమాట దగ్గర. నిన్న మనం కరీంనగర్లోకి 7కి ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు దగ్గర 7 అవుతుంది కాబట్టి మనం మూవ్ అయ్యే టైం అయితే దగ్గర పడిపోయింది అనమాట. ఆల్రెడీ మనల్ని ఇంకా కార్లో పడుకున్నారు, వాళ్ళని లేపలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మెల్లగా స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి ఎంత లేదన్నా ఒక 70-80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనది విలేజ్ వచ్చేసి. సో ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోదాం ఇక. చలో అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఇక్కడ చెట్టు ఇట్లా పెట్టేది ఉంది కదా, అవన్నీ మీకు ఇప్పుడు ముందు చూడడానికి అనిపిస్తాయి. రే సన్ రైజ్ కూడా అవుతుందిరా, ఎండ వచ్చేసింది. లేవరి రిటర్న్ అయినాం. మనం తీసుకొచ్చిన మట్టి ఇక్కడ ఉంది. ఇప్పుడు మేము పెట్టబోతున్నాం కొబ్బరి చెట్టు. దానికోసం ఒక చిన్న గుంత అయితే తీద్దాం, ఇక్కడ తీద్దాం, ఒక ఫీడని తీద్దాం, సరిపోతుంది. కింద మునిగితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం తీసుకొచ్చిన మట్టి ఇందులో పోసి చెట్టు అయితే పెట్టేద్దాం. చలో గుంత వచ్చేసి ప్రిపేర్ అయితే అయిపోయింది. కూర కొద్దిగా మట్టి పోసి చెట్టు పెట్టిన తర్వాత మళ్ళీ మిగిలింది వద్దాం. కరీంనగర్ మట్టి కిందికి వెళ్ళి కరెక్ట్ మంచి మట్టి దొరకలేరా, మనం కరెక్ట్ ప్లేస్లో ఆగలే. చాలు మళ్ళీ పెట్టిన తర్వాత చుట్టూ పోదాం.
లాస్ట్ టైం పెట్టిన అరటి చెట్టు ఏనుకున్నట్టే. ఆ రోజు ఎందుకైనా బెటర్ అని చెప్పేసి 2 పెట్టినాం, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఈ పెద్దదానికి అయితే ఆకు వస్తుంది, ఈ పెద్దదానికి ఇంకా 2 చిన్న అటు సైడ్ ఇటు సైడ్ ఉండే. సో ఇది కూడా వరంగల్కి సంబంధించింది, మీకు తెలిసే ఉంటుంది. మనం పెట్టిన కొబ్బరి చెట్టు కరీంనగర్ది. అరే దీనికి కూడా వేరే వరంగల్కి పోతున్నావారా? యాక్చువల్గా ఈ వీటికి బోర్డులు పెడదాం అనుకున్నాం, మాకు కరెక్ట్ చెక్కలు దొరుకుతలేవు. నెక్స్ట్ వీడియో వరకు మీకు అమెండ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ వరంగల్, అక్కడ కరీంనగర్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా వేరే డిస్ట్రిక్ట్కి సంబంధించిన చెట్లు వస్తూనే ఉంటాయి, మాకు జాగ్రత్త సరిపోతుంది అసలు చెప్పాలంటే. సో మొత్తానికి అయితే మనం అనుకున్నట్టుగా లాస్ట్ ఒక చెట్టు పెడతాం కదా, ఇప్పుడైతే కరీంనగర్ పేరు మీద మనం కొబ్బరి చెట్టు అయితే పెట్టడం జరిగింది. సో ఇదేమో అనగారా లక్ష్మీ గంగన గంగా భవాని వేరియంట్ అట, 4 సంవత్సరాలు కాస్తుందట. చూద్దాం 4 సంవత్సరాల వరకు మన ఛానల్ గ్రో అయ్యి కాయలు కాస్తే అదే కాయలు తీసుకొని కరీంనగర్ మీటప్కి అయితే వెళ్దాం. లాస్ట్ నేను చెప్పినా కదా అరటి చెట్టు పెట్టినా దాన్ని తీసుకొని వరంగల్కి వస్తామని చెప్పేసి, ఇది కాయలు కాసినాడు కరీంనగర్కి అయితే వద్దాం. ఓకేనారా? ఓకే. సో ఇక పైన ఇంకా ఏ డిస్టిక్లో వస్తాయో ఇంకా మేమే డిసైడ్ కాలేదు. నెక్స్ట్ ఆంధ్రాది కొడదాం అన్నట్టుకున్నాం, ఎందుకంటే ఆంధ్ర సైడ్ కూడా కవర్ చేయాలి కదా, ఓన్లీ ఇక్కడ సైడ్ కవర్ చేస్తే బాగుంటుంది. ఆంధ్రాది మాకు నియరెస్ట్గా ఏ డిస్టిక్ అయితే ఉందో ఆ డిస్టిక్ అయితే రావడానికి ట్రై చేస్తాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.